హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఇది పార్ట్ 2 వీడియో. ఇప్పుడు మనం ఈ వీడియోలోని హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్ స్టైలు, ఫినిషింగ్ అలాగే ఫుల్ బాడీ ఈ పిక్చర్స్ మొత్తం ఎలాగేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలోని. చూడండి, ఫస్ట్ నేను గ్రే కలర్ థ్రెడ్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది వేయాలి. నేను ఫోటోకి సెట్ అయినట్టు వేస్తున్నానండి. ఇది నాకు ఫోటో ఇచ్చారు కస్టమర్, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ అలా ఉందని అలా వేస్తున్నాను. ఇప్పుడు వెనక్కి తిప్పి నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్ చూడండి, హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పెంచ్ నాట్స్ అనేవి వేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ కొప్పు అనేది వేద్దాము. ఫ్రెంచ్ నాట్స్ పూరా నాట్స్ వేసుకోవాలి. చూడండి, హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ బాడీ. చూడండి, నేను ఇప్పుడు టాప్ కలర్ వేయడానికి ఎక్రాలిక్ కలర్స్ తీసుకుంటున్నాను. పింక్ కలరు, నెక్స్ట్ స్కిన్ కలర్ వేస్తున్నాను.
చూడండి ఈ విధంగా బార్డర్ అనేది బ్లాక్ కలర్తో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అవుటర్ లైన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇది అటాచ్ చేయాలి డ్రెస్. ఈ డ్రెస్ ఎలా తయారు చేసానండి షార్ట్లో అప్లోడ్ చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ చైన్ ఇక్కడ అటాచ్ చేయడానికి ఈ విధంగా అప్లై చేయాలి. చూడండి ఈ విధంగా లాక్ చేయాలి దీన్ని దారంతో. ఈ విధంగా లాక్ చేయాలి. చూడండి ఇక్కడ మనము ఎక్కడెక్కడ స్కిన్ కలర్ ఉందో అక్కడంతా కూడా మనం స్కిన్ కలర్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ దీనికి చూడండి ఇలా బోర్డర్ అప్లై చేస్తేనే దీని ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి దీనికి బ్లాక్ కలర్ వేస్తున్నాను. ఈ మధ్యలో మనం చూడండి ఈ విధంగా బ్లాక్ కలర్ లోపల వైట్ కలర్ షర్ట్ లాగా వేసాను. ఇప్పుడు చిన్న చిన్న బార్డర్స్ ఇద్దాము. చూడండి వేసిన తర్వాత ఈ కలర్స్ కొంచెం ఆరనివ్వాలండి, అప్పుడే మనకి ఒకదానికొకటి అంటిపోకుండా షేడ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఈ పూసల్ని మనము ఈ సైడ్లో వేసుకుందాము. పెద్ద ఫ్లవర్ ఉంది కదా దాని సైడ్స్కి. నాట్ వేసుకోవాలి.
చిన్న చిన్న ఖాళీలు ఉండిపోయాయి కదండి, అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇక్కడ ఇలాంటి పూసలు అనేవి వేసుకుంటున్నాం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు. పూస వేసిన వెంటనే ఒక నాట్ వేసుకోవాలి, అప్పుడే ఇది పడిపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలాంటివి ఏవైనా ఎంబ్రాయిడరీ థ్రెడ్తో వేయాలనుకుంటే ఇప్పుడే వేసేయాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము ఇది ఇలాగ అంటించేద్దాము గమ్ముతోటి. సరేనా? ఫస్ట్ ఇవి కొంచెం కొంచెం గమ్ము వేసుకోవాలి. ఇట్లా థ్రెడ్స్ అన్నిటిని కొంచెం కొంచెం అంటిద్దాము. ఎక్కువగా వేయకండి, ఇది వెనక సైడ్కి వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. చూడండి, ఈ ఎడ్జెస్లో వేసుకోవాలి గమ్ము. ఈ విధంగా వేసుకొని దీని సైజు క్లాత్ కట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ వేసి అంటించేస్తున్నాను. ఇదంతా బాగా ఆరినంత వరకు పక్కన ఉంచాలండి. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా ఇక్కడ అంటించేద్దాం. ఫస్ట్ దీనిపైన గ్లూ వేసుకొని ఈ విధంగా గమ్ రాసుకొని అంటించుకోవాలండి ఒక్కొక్కటి. చూడండి, ఇప్పుడు ఈ ట్యాంగిల్స్ అనేవి మనము దీనికి అటాచ్ చేయాలి. వెనకాతలండి. చూడండి, ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఈ విధంగా డాట్స్ పెట్టుకొని అక్కడికి అటాచ్ చేయాలి. ఈ ట్యాంజిల్ అనేది ఎలా వేసినా చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఇది అటాచ్ చేద్దాము. చూడండి, ఇవి టోటల్ 40 ఉన్నాయి. అన్నిటికి 40 కాదండి, మనం సైజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ బీడ్స్ అనేవి. ఈ విధంగా చిన్న గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని ఆరనివ్వండి. అప్పటికి ట్యాంజల్స్ ఎలా వేసానో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఊల్ థ్రెడ్ ఉంటుంది కదా, ఊలన్ దారం, దాన్ని ఎక్కించాను. లాస్ట్లో ముడి వేసుకోండి. చూడండి, ఈ సైజ్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఒకటి తీసుకోండి. తీసుకొని చూడండి, ఈ చివరన ఇలా గుచ్చి దీన్ని ఇలా తీయండి. ముడిలాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఇవి తయారు చేయాలి. ఇది ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఏదో ఒక రకం మీకు నచ్చిన ఊలు తీసుకొని, నేను పింక్ కలర్ తీసుకున్నాను. పింకు
వైట్ అండ్ బిస్కెట్ కలర్, ఈ 3 తీసుకున్నానండి. ఇలాగా 25 రౌండ్స్ అనేవి చుట్టాలి. తర్వాత ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా గట్టిగా చుట్టి 3 వేయాలి. ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత దీని లెంత్లో కట్ చేసి చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థ్రెడ్కి ఒక పూసను ఎక్కించుకున్నాం కదా, దానికి మిడిల్లో చూడండి, ఇక్కడ మిడిల్లో ఇలా తీసి సూదిని చూడండి ఈ విధంగా దీన్ని నాట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా లాక్ చేసిన తర్వాత పూస ఎక్కించుకోవాలి. ఒకటి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలరు గోల్డ్ కలర్ వూలెన్ లెంత్ చూసుకోవాలండి, అన్నీ ఒకేలాగా ఉండాలి. ఈ విధంగా లాక్ చేయాలి. మళ్ళీ ఒక పూస వైట్ కలర్, ఇది కనిపించకుండా ఉంటే చాలండి. ఇది ఇలాగా మూసి ఉంటే ఇప్పుడు మనకి దీనికి ఫస్ట్ దాన్ని 40 ఎక్కించాం కదా, ఇలాగ దీనికి సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ పడితే 45 లేదు అంటే తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పూసలు ఎక్కించాలి. ఈ విధంగా లెంత్ అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, దీనంత లెంత్ పొడవు వచ్చింది, అది కొంచెం తగ్గాలి. అంటే ఈ విధంగా అన్నీ ఈ విధంగా అటాచ్ చేసుకో. చూడండి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లో పూసలు అంటించడమే. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా అంటించుకుంటే ఇంతేనండి, రెడీ అయిపోయింది.